ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మీకు ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటంటే దోసకాయ పచ్చడి. ఫస్ట్ దోసకాయ పచ్చడిలో కొంచెం జీలకర్ర అండ్ కొద్దిగా ఆవాలు అండ్ కొంచెం మెంతులు అయితే మెయిన్ ఇంపార్టెంట్. కొద్దిగా మెంతులు, వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇవైతే రోస్ట్ అయిపోయినాయి. మిక్సీకి తీసుకున్నాం. బాండి పెట్టి కొద్దిగా పల్లీలు ఎక్కువ వేసుకోకూడదు, దోసకాయ టేస్ట్ తెలియదు, ఏదో కొంచెం కొద్దిగా పల్లీలు, లైట్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిపోయినాయి. ఇవి కూడా మిక్సీలో తీసుకున్నాం. ఇవి కూడా మిక్సీ జార్లో తీసుకున్నాం. తర్వాతకి టమాటా, పచ్చిమిర్చి, తర్వాతకి పచ్చిమిర్చి టమాటాని క్లీన్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని వీటిని క్లీన్ చేసుకున్న తర్వాతకి వీటిని ఇట్లా తీసి బాండిలో వేసుకున్నాం. టమాటాలు కూడా వేసుకున్న తర్వాతకి కొద్దిగా పసుపు ఆయిల్ అయితే పోసుకున్నాం. దోసకాయ కూడా అయితే పీలప్ చేసుకున్నాం. తర్వాతకి కొద్దిగా చింతపండు,